కులాలే కీ రోలు పోషిస్తే అంటారు కానీ రాజకీయంలో అది భ్రమ. ఎవరు ఎందుకంటే రెడ్డోడు ఆ 5 అక్షరాలు చూడగానే ఎందుకో ఏమో ఉత్సాహం ఉచ్చిలి తిట్టాలని మాకు అలవాటు అయిపోయింది తిట్టించుకున్నాడు. మాకు కూడా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మేము తిడితే ఇంకో రకంగా ఉంటది, వాళ్ళు తిడితే మేము మూసుకొని పోవాల్సి వస్తుంది. మేము తిట్టాం అనుకో అది పెద్ద భూతద్దం అయిపోతుంది. వాళ్ళు తిట్టారనుకో మేము పక్కపని కలిగే వాళ్ళు మా కర్మ గింతేయాలని వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెడ్డిలకు అంత కర్మ పట్టిందా అన్న? 100%. హుందాగా రాజస్థాంగ లేదండి. ఏదో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, మరి చిన్నడి ముఖ్యమంత్రి అయిండు, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, అటు ఈయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి, అందరూ రేవంత్ ముఖ్యమంత్రి అయిండు. రేవంత్ ముఖ్యమంత్రిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు సహకరించేది ఆయన. రేపు 100% ఆయన సహకరించవలసిందే, చేయాల్సిందే. చేయగలుగుతాడా మరి? ఆయన చేసినండి రాజ్యాంగం పద్ధతిగా మెజార్టీ వస్తే ఖచ్చితంగా ఆయనకు స్వాగతం పలుకుతాం, ఆయనకు మద్దతు పలుకుతాం. అంతే నో డౌట్. చూడొచ్చా ఒకవేళ భవిష్యత్తులో? కానీ ఇస్తు తీర్మానం మళ్ళీ వస్తుంటే వద్దండి. ఆయనతోటి బీసీ రాజ్యం రాదు, ఆయన సెల్ఫ్, ఆయన డబ్బా, ఆయన పబ్బం కడుపుకుంటే తప్పితే లేదండి. నేను తీర్మానం మళ్ళీ మీరు దగ్గర నుండి చూసిరో దూరం చూసిరో మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయన ఆఫీస్ మీద ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే విధానం. ఒక సిఐ ఫోన్ చేసి మీరు ఒక ఛానల్ నడుపుతున్నారు, ఆయన ఒక ఛానల్ నడుపుతున్నాండి, గౌరవం పదంగా ఉండాలి, మాట్లాడే విధానం ఉండాలి. ఏమరా గడివిస్తున్నావురా, వాట్ ఇస్ దిస్? మొన్నదాకా ఎల్మలు తిట్టినావు, ఎల్మల రెడ్లను తిరుగుతున్నావు. అసలు రెడ్లకి ఏం పాపం చేశారు? సరే ఎల్మూలు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ పరిశ్రమ తక్కువ ఉంది, నీ మీద ఆధిపత్యం సాధించిరా, లేకపోతే నువ్వు ఆమె ఆధిపత్యం సాధించడం అంటే నోవేర్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నావు, ఇండి గవర్నమెంట్ ఉన్నావు, రేవంత్ రెడ్డి టికెట్ తీసుకుంటావు, నువ్వు నిజంగానే బీసీల గురించి కొట్లాడాలి. ఎమ్మెల్యే రాజీనామా, మన ఎమ్మెల్సీ రాజీనామా చెయ్యి. ఇప్పుడు పోయి ఎలక్షన్లకు మేము చేయలేదా? మేము చెప్పలేదా నీకు? మేము రెడ్లని చెప్పలేదా? మరి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీ పార్టీలో మేము ఒకటే అండి. తెర మీద కనిపించిన తిరుమల తెరంక అట్లుంటాడండి. తెరనికి ఎట్లుంటాడన్నా? తెర వరంగల్ పోయి షాలుగా పోయి దండాలు పెట్టి ఎందుకు కడపలుగా పెట్టండి. నీకు రెడ్లు అంటే తూచి లంగా లఫంగా తిరుగుతున్నావు కదా, మేము లంగలమే లఫంగలమే లుచ్చలమే. మరి లంగా లఫలు దగ్గరకు వచ్చి కడప కింద పెడుతున్నావు, ఏమవసరం నీకు? అరే రేవంత్ నువ్వు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కానీ అని చెప్పి ఆయన ముంగట ఛాలెంజ్ చెయ్యి. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే చేస్తుండు. ఏం చేసిండు? మీరు మాట్లాడితే వరంగల్ దండం పెడుతుంది. మరి మీరు సస్పెండ్ చేయొచ్చు కానీ అట్లా 2 తలకాయల పాము మాదిరి చేస్తా ఉన్నాడు కదా, మరి సస్పెండ్ చేయొచ్చు కదా? పార్టీ నుంచి పార్టీ గైడ్ లైన్స్ క్రాస్ చేస్తూ ముఖ్యమంత్రిని దూషిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చేతిలో ఉందా? ఆయన సస్పెండ్ చేస్తాడు. ఎవరి చేతిలో ఉంటదన్నా? మా పార్టీ అధ్యక్షుని చేతిలో ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్. అవును, అగో బీసీకి వచ్చినాం, అది కూడా మా అన్నకి ఇచ్చినాం, చెప్పినాం. నేను పిలిచారు, వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చారు, నో డౌట్. సీఎం ఒక మాట కూడా మాట్లాడలేదు. మహేష్ గారు నువ్వు లైన్ క్రాస్ అయితే మాత్రం నేను కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. మరి అవుతలేడు కానా? ఏమో ఇంకేం అప్పటి నుంచి మిర్యాల గురించి మళ్ళీ మాట్లాడి, మిర్యాల కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి నేను ఎందుకంటే మాట ఆయనకేం జిల్లు ఉందో నాకేం తెలుసు, ఆయనకేమో నాకేం తెలుసు అబ్బా. అడుగు వేసినాక ఇంతవరకు అయితే నాకు తెలిసి మిర్యాల కూడా స్టేట్మెంట్ వచ్చినాక ఇప్పటివరకు అయితే ఏడ కౌంటర్ రాలేదు, ఏ స్టేట్మెంట్ కూడా రాలేదు. చేయబోడు అనుకుంటున్నారు. నేను ఎందుకంట చెయ్యాలి, బీసీల హక్కుల గురించి చేయాలి. బీసీ ఉపకులాలకు కూడా మీ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేరో ఆ ఉపకులాలకు కూడా కావాలి. 121 మంది ఉపకులాలు కూడా మీ బీసీ రిజర్వేషన్ ఏది ప్రకటిస్తారో బీసీ రిజర్వేషన్ అన్ని కులాలు కూడా 121 ఉపకులాలు కూడా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరు బీసీలైనా మీరే కొట్టుకోపోతుంది. అరే భయ్ మీరు బీసీలు ఇప్పుడు చెప్పుకుంటారు కదా వీళ్ళు. మొన్నటిదాకా ఊర్లో పోంటి మేమే పటేళ్ళము, మేమే పోలీస్ పటేళ్ళు, మేమే మాలి పటేళ్ళం అని చెప్పి రాజ్యం నడిపించిన కాదాయిలు నడపలేదాయిలు.
ఇలా మీరు ఇళ్ళకని పోయి మీరు రెడ్లం అని చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ పోయి రెడ్లకని పోయి బీసీలో పోయారు. 120 మంది ఉంటే 121 ఇది వాళ్ళు పోయినాక ఏమైంది? వాళ్ళ రిజర్వ్ వాళ్ళు దాంట్లో కూడా వీళ్ళు పడి తెలియపర్లు మీరు వీళ్ళు వాడికి గెలుచుకుంటారు. ఆడున్నారు తెలియని అట్లే తొక్కి పెడతారు మీరు. మేము మా ఫైట్ అంతా అదే. ఇట్ ఈస్ మై ఫైట్, ఇస్ మై పర్సనల్. 121 ఉపకులాలకు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు బీసీల జనాభా లెక్కలు తీస్తుండ్రు కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా ఈ 47 రిజర్వేషన్ అంబేద్కర్కి ఇచ్చిన 47% రిజర్వేషన్ అన్ని కూడా సమానంగా వాళ్ళకు పంచాలనేదే ఈజ్ మై ఒపీనియన్ అండి. చేస్తే అన్ని అప్పుడు బీసీ కుల మీకు కృష్ణ చాలా గౌరవిస్తాం. ఈజ్ అ గుడ్ పర్సన్, ఈజ్ మంచి పొలిటీషియన్. బీసీలకు రేపొద్దున భవిష్యత్తులో న్యాయం చేస్తే కూడా కృష్ణయ్యనే. కాదండి కాదండి 100% కాదండి 100% కృష్ణయ్య గారు ఆయన నిజంగా బీసీల దేవుడు. దయ్యం 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 కూడా ఉంటుందా అన్న? మంచి ఇంకేమో దయ్యాలు పడాడు మీద వాడి ఉన్న. నేను ఒకటి ఎగ్జాంపుల్ అడిగిన తమ్ముడు, నువ్వు నాకు సమాధానం చెప్పాలి దయచేసి. ఇప్పటిదాకా నన్ను క్వశ్చన్, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పండి. 121 కులాలలో ఏ కులము ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిరు, ఎంపీలు చేసిరు, రాజ్యసభ చేసిరు, ఇచ్చేసి ఒక్కసారి లెక్క తీయరు దయచేసి. ఒక్కసారి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల ఎంపీల సంఖ్య పెరగాలనేది నా పోరాటం అని చెప్తుండు. నేను అదే నీ పోరాటం కాదు, నువ్వు బతికే పోరాటం. బీసీ నిర్ణయం చేస్తున్నావు. ఎమ్మెల్సీ ఏంటి కానీ ఇంకా బతకడానికి అవసరం ఏముంటదన్నా? ఈక పెడతానే ఇతర రాజీనామా చేస్తారు. మరి రాజీనామా చేస్తారు చేసి కృష్ణేశ్వరుడు ఒక్క ఇట్లా సంఘం పెట్టి రాజ్యసభ రిజర్వ్ చేసి వచ్చాడు. ఇలా బీసీల గురించి పోరాడుతున్నాడు. మేము ఇప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టమను 100% నేనే పోయి అన్నకు చాలా గొప్ప వస్తుంది నా కృష్ణ అన్నకు. ఓకే, మా గౌరవం అండి. ఎప్పుడన్నా మాట్లాడిరా డైరెక్ట్? నేనా? ఓరి ఆయన పరిస్థితి ఏందబ్బా మా దగ్గరకు వచ్చినప్పుడు. మీ దగ్గరకు వచ్చాడా తిరుమల? మా పరిస్థితి ఏందిడా, ఆయన పరిస్థితి ఏందిడా? ఏమన్నా వచ్చినా మీ దగ్గరికి? చాలా ఉంది, చాలా. ఒక 2 ముచ్చట్లు చెప్పరా? చాలా ఉంది. ఒక 2 ముచ్చట్లు. కిరాయి కట్టని స్టేజ్ లో ఉండే. కిరాయి కట్టని స్టేజ్ లో ఈ తీన్మార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ దగ్గరికి వచ్చిండా? కిరాయి డబ్బులు అడుక్కున్నాను. ఎగ్గొట్టిపోయింది కిరాయి డబ్బులు. నీకు కావాలంటే నువ్వు వస్తుంటే కొట్టవా ఇంటికి కొట్టవేసి అడిగిస్తే. ఇప్పుడు నిజంగానా? అవదేమిందండి నాకు అర్థం కాదు. వాళ్ళ తమ్ముడు 14 ఏళ్ళు నా దగ్గర డ్రైవర్ అండి. తీన్మార్ మల్లన్న తమ్ముడు? అవును. మీ దగ్గర పర్సనల్ డ్రైవర్? అవును. ఓకే. మా పర్సనల్ డ్రైవర్ నా పిఏ మొత్తం నా ఆడే చేసి నాకు ఇవాళ కూడా నా ఎంబడే ఉండే. కిరాయి డబ్బులు కట్టకుండా అట్లా వెళ్ళిపోయిందా? అట్లకి ఆ స్టేజ్కి తిరుమల మళ్ళీ అయ్యిండు. ఇక తిరుమల మళ్ళీ అయినాక తిరుగులే కూడా పోయిండు. ఇక ఆడికేని యూట్యూబ్ పెట్టిండు, ఫోన్లు బ్లాక్ మెయిలింగ్ అంతా చేసుకుంటూ దేవుని పుణ్యాన గట్టిగా అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. మళ్ళీ కూడా బీసీలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నిజంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు అన్న? బ్లాక్ మెయిల్ అంటారు కదా, ఎక్కడ చూసినా తీన్మార్ మల్లన్న పేరు. నువ్వు ఎన్నేళ్ళ టీవీ పెట్టి? ఎవరన్నా? నువ్వు? నేను ఒక 2.5 years అవుతుందన్న. ఎంత సంపాదించిన? మేమేం సంపాదించడం, మేము జీతానికి చేసుకుంటా ఉన్నాం. అంతే కదా. అంతే. మరి ఆయన ఇట్లా కోట్లు సంపాదించాడు? కోట్లు ఉన్నాయంటారా నిజంగా? ఫార్చునర్ కారు, 2-3 ఇన్నోవాలు, నడుచుకుంటూ తిరిగినోడు, స్కూటర్ లేనోడు, ఇలా స్కూటర్ ఎక్కినోడు, ఇలా ఇంత సైజ్ ఎదిగినోళ్ళు. మరి ఎడికిన వచ్చినోడు నువ్వు ఇచ్చినావు నేను ఇచ్చిన? నాకు అర్థం కాలే. బ్లాక్మెయిల్ చేసిండు అంటారు. నీ అన్నది ఏంద్రా నాయన, మీ యూట్యూబ్లే కూడై కూసి తిరుగుతున్నాయి. తీర్మాన్ మళ్ళీ ఎంతమందిని ఎంత తిట్టిండో తెలియదు కానీ నిన్ను అంతకన్నా 4 గంటలు తిరుగుతురు కదా. మరి వాళ్ళందరూ నోరు మూపి కొంతమంది ఆఫీసులో దాడి చేపిస్తేవి, కొంతమంది కొట్టిపిస్తేవి, నీ అహంకారం చూపిస్తేవి. వాడైతే నోరు మూసుకోలే కదా, వాడు అంతకన్నా ఎక్కువ మాట్లాడుతూనే ఉండు కదా. నిన్నగాక మొన్న కూడా వచ్చే కదా ఎవరు క్రాంతినా కేఆర్టీ పోయి దౌర్జన్యం చేసిందని చెప్పాను. అవును, నేను కూడా అక్కడే ఉన్నాను, నా మీద కూడా వచ్చిండు. తప్పదు, ఆయనకు ఎదురు మాట్లాడితే ఎవరు నిన్ను కొడతాడు, నన్ను కొడతాడు. ఓకే. నాకు కూడా అన్నారు, అన్నా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడినావు కదా, మరి నిన్ను టార్గెట్ చేట్లా అన్నారు. గతంలో ఏమైతుందో కానీ ఇప్పుడు ఎదుర్కొని అంటే చాలా కష్టం తమ్మి అని చెప్పి.
నాకు కూడా దేవుడి పుణ్యాన మిమ్మల్ని దేవుని ఎదుర్కొన్నాడు పుణ్యాన ఇప్పుడు కష్టం తీర్మార్మాలనుకో నా జోలి కోసం వదిలిపెట్టలేదు. ఏం చేస్తారన్న? నా దేవుడు నాకు వచ్చినాక చెప్తాను. ఒకవేళ అదే మార్నింగ్ న్యూస్ లో అదే క్యూ న్యూస్ లో దర్గా దయాకర్ రెడ్డికి సంబంధించి తెల్లారు ఏదైనా వార్త పడితే ఉమ్. మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసినట్టు మాట్లాడితే ఉమ్. ఏమైనా చేస్తారా? సోమాజి కూడా ఉంది కదా ప్రెస్ మీట్, అవును. ఆడ కూర్చుంటా, ఏం చేస్తారని అడుగుతాను, చూపిస్తా. చూపిస్తారా? ఆ? మాస్ గా నో డౌట్, పక్కా. 100%. అప్పుడు ఇంకెక్కువ రెచ్చిపోతే, ఇంకా రెచ్చిపోతా నేను, ఆయన ఇంకా రెచ్చిపోతే ఇంకా రెచ్చిపోతా. అసలు దగ్గరు అట్లా దేనికి తగ్గాలి? తీర్మార్మాలన్న కదా నాయన? దేనికి తగ్గాలి? ఎవరికి ఆ, ఎవరికి? అయ్యమ్మ పేరు పెట్టిన మేము మార్చుకొని తిరుగుతోని నాకు అంత గొప్ప మాట్లాడుతున్నామే. ఉమ్, చింతపండు అవి చెప్పుకో, ఉమ్, తిరుమల మీ అయ్య పెట్టిండ పేరు నీకు? ఉమ్, ఏం పోతుందండి నాకు అర్థం కాదు. నీకు బిడుదు, ఉమ్, తిరుమల మల్ల అనేది ఒక బిడుదు పెట్టుకుంటాం. మేము ధిక్కరిస్తలేము. ఉమ్, మా కాకతీయ రాజు రెడ్డి అని మాకు ఇచ్చిన బిరుదుకు మేము ఎట్లా పెట్టుకు తిరుగుతున్నావు. ఉమ్, నువ్వు తిరుమల మల్ల V6లో పని చేసినావు కాబట్టి నీకు అన్న మంచి ఫేమ్ అయినావు కాబట్టి నువ్వు దాని మీద హ్యాపీ, నువ్వు చేసుకో, నీకు కాదట్లేవు. ఉమ్, నువ్వు రేపు నువ్వు HT నువ్వు కూడా ఇట్లా ఫాసిన కార్లు వేసుకొని నువ్వు తిరిగి నువ్వు సంపాదించి నువ్వు కూడా అటవు నువ్వు ఎక్కడ సంపాదించినావు అని చెప్పాను. ఉమ్, ఎందుకని ఉమ్, ఇలా ఉన్నావు యూట్యూబ్లు పెట్టిన వాళ్ళు, ఇలా టీవీ పెట్టిన వాళ్ళు, నిజాయితీ ఉన్న వాళ్ళు, మొన్నదాకా బీఆర్ఎస్ తిట్టిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ తిడుతురు. ఉమ్. ఓకే. వాళ్ళ రేటింగ్ కావాలి. ఉమ్, అయ్యేమో మంచికి చెడుకు మాట్లాడుతున్నాయి. ఉమ్, ఈయన నాకేంది, ఉమ్, నాదేంది, ఉమ్. నా లాభం ఏంది అని మాట్లాడతాడు. అది ఓకే. అదే అంటే ఫైనల్ మోటో అదే అంటారు తీర్మార్మాలన్న. ఏ వాస్తవం అండి, అది ఓకే. అది వాస్తవం. ఎట్లా నడుస్తుందన్న? నేను దూరంగా లేం కదా తమ్మి, ఆ, నేను దూరం ఓ 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు లేం కదా, ఉమ్, ఫేస్ టు ఫేసే కదా. ఉమ్. రోడ్ అవతల ఆయన ఆఫీసు, రోడ్ అవతల నా ఇల్లు. ఆ. ఎప్పుడైనా ఎదురు పడతారా అన్న? ఎందుకు పడవు? ఆ, మొన్న బొడవకి వచ్చి కూడా చెప్పులు విసిగిపోయినాయి. ఆ. చెంపలు వేసుకుపోయిందా? అంతే కదా, ఆయనకు అలవాటు. ఎవరు కలిసినా చిన్నగా విసుతాడు. అది అట్లా కూడా చేస్తాడా? ఆ, ఆయన V6లో ఉన్నప్పుడు తీర్మానం మళ్ళీ నేను ఇన్వైట్ చేసి బోడల పండుగకు షాల్ కప్ పంపించిన. ఉమ్. బేసిక్లో పని చేసేటప్పుడు. అవును. ఉమ్, యూట్యూబ్ పెట్టినాక రామ్ ఆయన ఆడే నేను ఉమ్. ఇక ఏం కాంటాక్ట్ ఏం లేదు మీకు? నాకు లేదు. మీ మేడ్చల్లో ఎట్లా ఉందన్న రాజకీయం? మల్లారెడ్డి తోటి మంచిగా ఉందా మీకు సంబంధం? మల్లారెడ్డికి వెళ్ళడానికి నేనే కదా తిరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? పార్టీలు మారింది కదా మీరు. పార్టీ మారితే మా పార్టీని బలోపేతం చేస్తాం. ఉమ్. అంటే అక్కడ అటు బలోపేతం చేసి ఇప్పుడు ఇక్కడ ఇటు బలోపేతం అవ్వ చేస్తారా? నేను ఇప్పుడు మీ కృషి అంతా పార్టీలకు పోతే మరి మీకేం లాభం ఉంటదన్న? నాకు లాభం పోలేదు. టీఆర్ఎస్ లో ఆయన గెలిపించారు, ఇప్పుడు ఇళ్ళకి వచ్చి రేపు ఇంకోళ్ళు కాంగ్రెస్ లో గెలిపిస్తారు. అవును. మరి దర్గా దయాకర్ రెడ్డి పరిస్థితి ఏందన్న? చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏమైనా ఉన్నదా? అంటే ఏమైనా హోల్లో పెట్టి ఏదైనా లేదు, suspension ఉందా? నేను హోల్డ్లో పెట్టు, డార్క్లో పెట్టు, ఉమ్. లేకపోతే ఇంటి ఎంకుందో ఇంటి కూడా చెప్తాం కదా. అట్లా డైరెక్ట్ ఉండదు. ఫేస్ టు ఫేస్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. నన్ను అడిగారు, నీకేమైనా ఆశిస్తావు అన్నాడు. నాకు వద్దా, నాకు ఆశ అవసరం ఏం లేదు. లేదన్న? నాకేం రాజకీయంలో ఆశ లేకుండా వస్తే తీసుకుంటా. వస్తే తీసుకుంటా. నా కష్టాన్ని నమ్మిస్తే 100% ఇది బయటి మాట, లోపల మాట చెప్పండి అన్న. నాకు బీఆర్ఎస్ పార్టీ గంధాల చైర్మన్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా కూడా నా మేడ్చల్ జిల్లా ఒక మెట్టు పెంచి చూయించిన. ఇస్తే చేస్తాం. ఇస్తే చేస్తారు. చేస్తాం. అడగరా? నేను అడగ ఎప్పుడు కూడా. ఎప్పుడు దేనికి అడగాలి? నాకు కూడా ఏం లేదా నాకు ఈ పదవి కావాలని? నేను బీఆర్ఎస్ లో అన్ని రోజులు పనిచేసిన ఏమన్నా నాకు 10 అడగలే కదా. నాకు పిలిచిస్తే పోయినా. నాకు పిలిచి కాంగ్రెస్ లో కూడా అంతేనా? అంతే. షూర్ షూర్, డామ్ షూర్. కష్టం చేసిన వానికి, జనం ఉన్నవానికి గుర్తింపు ఎప్పుడైనా వస్తుందండి. పదవుల గురించి పాకలేనికి నాకు 10 కావాలి అని చెప్పానని నేను రాజకీయంలో ఎదగాలంటే కొంచెం వంగాలే, తగ్గాలే, లొంగాలే, అడుక్కోవాలి అని కూడా అంటారు కదా. అది రాజకీయ పిచ్చి వానికి. మీకు ఆ పిచ్చి లేదు? నాకు రాజకీయ పిచ్చి లేదు. ఓకే. మరి దర్గా దయాకర్ రెడ్డికి ఏం పిచ్చి ఉందన్న? నేను ప్రజాసేవ చేసుకోవాలి. అదే మీ పిచ్చి. ప్రజలకు అవసరం వచ్చిందని ఏ పార్టీ వాడు వచ్చినా, ఏ కులపోడు వచ్చినా నాకు శక్తి ఉన్నంత వరకు నేను సాయం చేస్తాను. నేను ఇంతవరకు అన్ని పదవులు పోషించినా కానీ ఏనాడు కూడా ఒక రూపాయికి నేను వాళ్ళ ఎంబడి పాకలేనాడు కాదు. మీరు బాగా సెటిల్ ఉన్నారా? నేను సెటిల్ ఉన్నా లేకున్నా అడుగుతున్నా అన్న, మీరు సెటిల్ ఉన్నారా? మేము సెటిల్ ఉన్నా ఉండకున్నా ఉన్నారా లేదా? ఎందుకు లేమండి, మా 5 మెతుకులు మేము తినే శక్తి మాకుంది. అంటే మన బిజినెస్ లోనే అన్న? లేదు, ఓన్లీ రాజకీయమే. ఓన్లీ రాజకీయం. రాజకీయం మీద డబ్బు అంతా సంపాదిస్తున్నారు ఎట్లా? నాకు రాజకీయం మీద 5 రూపాయలు నాకు సంపాదించాలి. డబ్బులు ఎట్లా వస్తాయని? అంటే మామూలుగా ఒక సోర్స్ అయితే ఉండాలి కదా డబ్బులు రావాలంటే. నాకు కిరాయిలే. కిరాయిలు.
ఒక 10 ఇండ్లు. నయమ సంబంధించిన ఆస్తులు వ్యవసాయము. ఇప్పటికి వ్యవసాయం చేస్తా. ఇప్పటికి కూడా వ్యవసాయం ఉంది నాకు. వ్యవసాయం చేస్తారు. ఇప్పటికి ఆవులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నిటిని కాస్తా ఉంటారు. 100% పోతే నేను వ్యవసాయం చేసుకుంటాను. లీడర్ అయితే వ్యవసాయం కాదు, లీడర్ కానీ జీతగానే అయితే అటు పోయి రైతు అవుతారా? రైతు అయిపోతుంది. చెడ్డ వేసుకుంటా, నా వరాలు తీసుకుంటా. ఇప్పుడు కూడా చేస్తారా? ఇయ్యాలి కూడా చేస్తున్నా. వరాలు చేస్తారు. ఎస్ అంటే డబల్ నాతో ఛాలెంజ్ చేసి రమ్మని వ్యవసాయం ఎవరి కోసం రా, నేను చేయకుతాడు. వరాలు తీస్తారా? నేను ఒకసారి వచ్చి నేను వరాలు తీసుకున్నా, మీరు బుడద పడితే నన్ను ఫోటోలు తీసుకొని ఎవరి నా చెప్పడితే నేను రా అంటారు. నువ్వు ఇట్లా అయినా అన్నా అని చెప్పని నా ఫ్రెండ్సే కంగు తిన్నారు. డైరెక్ట్ చూసి నేను చేస్తాను. ఎన్ని ఎకరాలు ఉందన్న పొలం? 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలు ఉంటుంది. వ్యవసాయం అంతా వ్యవసాయం చేస్తారు. అంత వ్యవసాయం. 6 ఎకరాలు మామిడితో ఉంటుంది. కడప అంతా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఇప్పటికి కూడా వ్యవసాయమే. ఇవాళ నేను పండించిన బియ్యమే తింటా నేను ఇంట్లో. ఇక్కడ ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయన్నా హైదరాబాద్ లో? హైదరాబాద్లో ఎందుకన్నా మా పిర్జాగా ఉన్నాయి. హైదరాబాద్ ఇంకా వేరే ప్రాంతం ఏం పోలేదు. మయ్యమ్మ సంపాదించిన దాంట్లో మేము చిన్న చిన్న గుడిసెలు కట్టుకున్నాం. ఆ గుడిసెలు కిరాయికి ఇచ్చుకున్నాం. నెలకు 3-4 లక్షల రెంట్లు వస్తాయి. ఆ రెంట్ల మీద బతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఓనా? నాదే. బాగానే ఉన్నారు, అందుకే భయపడరు ఎవరికి కూడా. నాకు ఇప్పుడు ఒకటండి, నేను తప్పు చేసినప్పుడు భయపడాలి. ఓన్ది గుంజు కూడా భయపడాలి. ఓన్ది లంచ తీసు కూడా భయపడాలి. ఓన్కి దాసం కూడా భయపడాలి. లేకపోతే ఇన్నిగల కండక్ట్స్ కూడా భయపడాలి. అసలు దేవుడి పిల్లలు నాకు ఏం లేవు. వేర్ హ్యాపీ. ఇప్పుడు ఇంతమందిని బ్లాక్ మెయిల్ చేస్తాడు తీన్మార్ మనల్ని బ్లాక్ మెయిలర్ అంటారు కదా, అదే బ్లాక్ మెయిలింగ్ మరి మీ దగ్గరకు వస్తే? నా దగ్గర ఏం దొరికే కదా ఆయనకు. చేస్తే చేసిండు, ప్రయత్నం చేసిండా? చేసిండు. మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు కదా. వక్బోర్డ్ ల్యాండ్ అని తీసిండు నాది. జనం పైన కోట్ల కేసెస్ నడుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.